హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 223 ఫుడ్స్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ రోస్టెడ్ సెమోలినా కోకోనట్ మలాయి పూరి. ఈ పూరీలు తినడానికి ఎంతో రుచికరంగానూ ఉంటాయి, తయారు చేసుకోవడానికి అంతే ఈజీగానూ ఉంటుంది. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకండి, మొత్తం వీడియోని చూడండి, అప్పుడే అర్థమవుతుంది. దీనికి కావలసిన పదార్థాలు: 3/4 కప్పు పాలు, బెల్లం 1 కప్పు, మీగడి 3/4 కప్పు, పచ్చి కొబ్బరి 1 కప్పు, వేయించిన బొంబాయి రవ్వ 1 కప్పు, మైదా 1/2 కప్పు. ఇప్పుడు వేయించిన బొంబాయి రవ్వలో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేయండి. ఒక చిటికెడు సాల్ట్ చాలు. అందులో కరిగించిన వెన్న, కాచి చల్లార్చిన పాలు వేసి కలపండి. ఈ మిశ్రమం గట్టిపడుతున్న సమయంలో మైదా 1/2 కప్పు కూడా వేసి కలపండి. మైదాని బైండింగ్కి మాత్రమే యూజ్ చేశాను. ఇది గట్టిపడుతున్న సమయంలో మన చేతికి 1 స్పూన్ వెన్న రాసుకొని పిండిని బాగా మద్దన చేయండి. సాఫ్ట్గా అయిపోతుంది, ఒక ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు ఆ బౌల్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్లో బెల్లము 1/2 కప్పు నీళ్లు వేసి కరిగించుకుందాం. ఈ బెల్లం కరిగితే చాలు, దీన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదు. బాగా తిప్పుతూ ఉండండి, బెల్లం అంతా కరిగిపోయే వరకు, బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. అలా బబుల్స్ వచ్చిన బెల్లంలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసి ఉడికిద్దాము. ఈ కొబ్బరి పచ్చిదనం పోయేంత వరకు ఉడికించండి. బాగా తిప్పుతూ ఉండండి. ఇలా ఉడుకుతున్న సమయంలో 3/4 కప్పు పాల మీగడ వేసి ఉడికించండి. కాచి చల్లార్చిన పాలు, ఫ్రిడ్జ్లో పెట్టగా వచ్చిన మీగడని మాత్రమే నేను యూజ్ చేశాను. ఎటువంటి విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేయలేదు. అవుట్ సైడ్ది కాదు, ఇంట్లో చేసుకున్నదే. ఇది ఒక 7 నిమిషాల పాటు ఉడికించండి. ఆ పాలు బబుల్స్ లాగా కనిపిస్తుంది కదా వీడియోలో, అలా వచ్చేంత వరకు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేసేసి మన ఈ కోకోనట్ మలాయి మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము పూరీలు వేయించడానికి, పూరీలు తయారు చేసుకోవడానికి రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లో 1 కప్పు నెయ్యి వేసి బాగా వేడి చేయండి. నెయ్యి వేడి అవుతున్న సమయంలో మనము ఈ తయారు చేసుకున్న పిండిని ఒక ముద్దలాగా చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టుకోండి. పూరీలాగా రోల్ చేద్దాం. దీన్ని కరెక్ట్ షేప్ రావడం కోసం నేను ఒక లిడ్ తీసుకొని షేప్ చేశాను, రౌండ్ షేప్. ఎందుకంటే ఇది రవ్వ కాబట్టి ఎడ్జెస్లో బాగా షేప్ రాదు. ఇప్పుడు ఈ పూరీలని సమంగా వేయించుకుందాం. బాగా తిప్పుతూ ఉండండి. ఇవి చూడడానికి గట్టిగా అనిపిస్తుంది, కానీ పూరీ గట్టిగా ఉండదు. పూరీ బాగా సమంగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం కోకోనట్ మలాయి క్రీమ్లో వేసేసి ఒక 5 నిమిషాలు నానపెట్టుకుందాం. ఈ 5 నిమిషాల్లో ఆ సిరప్, ఆ కోకోనట్ మలాయి క్రీమ్ అంతా పట్టేస్తుంది. ఈ గ్యాప్లో మిగతా పూరీలను కూడా వేసుకునే గ్యాప్లో మనం ముందుగా వేసుకున్న ఒక పూరీని ఉంటుంది కదా, అది తీసేసిన తర్వాత ఈ పూరీని కూడా వేసి దీన్ని కిందను మళ్ళీ పైనను ఆ కోకోనట్ మలాయి క్రీమ్ని బాగా స్ప్రెడ్ చేయండి. అప్పుడు ఈవెన్గా ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు మనం రోస్టెడ్ సెమోలినా కోకోనట్ మలాయి పూరీని తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు కాషూని కూడా నెయ్యిలో వేసి వేయించుకోండి. ఒక ప్లేట్లోకి ఈ పూరీలు, ఆ క్యాషూని స్ప్రింకిల్ చేసి సర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాచ్ అండ్ సబ్స్క్రైబ్ 223 ఫుడ్స్. డోంట్ స్కిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.